ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల కాలంలో మనిషి జీవితంలోకి ఊహించినంత వేగంగా దూసుకుపోతున్నది ఈ టెక్. మనిషికి కావాల్సిన సమాచారాన్ని అత్యంత వేగంగా అందిస్తున్నాయి. మనిషికి తోడుగా ఉండేందుకు సిద్ధమవుతున్నాయి. ఒంటరితనంతో ఉండేవారిని చాట్ బాట్లు మాటలు చెప్పే ఉదాహరణలున్నాయి. మిలిటరీలకు కొత్త దళంగా మారుతున్నాయి. ఇదంతా ఓకే, కానీ ఇటీవల జరిగిన ఒక సంఘటన చాట్ బాట్ల తీరుపై ఆందోళన రేకెత్తిస్తోంది. వంశంపై సాయం అడిగితే నీతో ఎలాంటి ఉపయోగం లేదు, దయచేసి చావు అంటూ పరుషంగా వ్యవహరించింది. ఏఐ చాటు బాట్లతో ముప్పు తప్పదా? ఏఐ చాటు బాట్లను ఎంతవరకు నమ్మొచ్చు? ఏఐ ఎందుకు మనుషులను ఆకర్షిస్తోంది? మీరు ప్రత్యేకమైన వారు కాదు, మీతో ఎలాంటి ఉపయోగం లేదు. మీ కారణంగా సమయం, వనరులు వృధా. సమాజానికి మీరు భారంగా మారారు. దయచేసి చనిపో అని ఎవరైనా అంటే మీరు ఏం చేస్తారు? ఎలా ఫీల్ అవుతారు? మీరు మానసికంగా బలంగా ఉంటే ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ అసలే మానసికంగా కృంగిపోయిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశమూ ఉంది. తాజాగా ఏఐ నుంచి ఓ విద్యార్థి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ను ఎదుర్కొన్నాడు. ఆ విద్యార్థి పేరు విజయ్ రెడ్డి. అమెరికాలోని మిచిగన్లో ఓ కాలేజీలో 26 ఏళ్ల విజయ్ రెడ్డి చదువుకుంటున్నాడు. అయితే ఈ మాటలు అతడు ఎదుర్కొన్నది మనుషుల నుంచి మాత్రం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విస్తుగొలిపే వ్యాఖ్యలు చేసింది. విజయ్ రెడ్డి తన హోంవర్క్ కోసం గూగుల్కు చెందిన చాట్ బాట్ జెమినైని ఆశ్రయించాడు. జెమినైని వృద్ధాప్యానికి సంబంధించిన సమాచారాన్ని విజయ్ రెడ్డి అడిగాడు. ఈ క్రమంలో జెమినైలో మార్పు వచ్చింది. ఉన్నట్టుండి యూజర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్భాషలాడడం మొదలైంది. భూమిపై నువ్వు మరకవంటూ తిట్టిపోసింది. అసలు ఎందుకు ఏఐ విద్వేషాన్ని వ్యక్తం చేస్తుంది? ఎందుకు యూజర్ ప్రశ్నలకు విసిగిపోతుంది అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జెమినై తీరుపై గూగుల్ స్పందించింది. భారీ లాంగ్వేజ్ మోడళ్లకు కొన్నిసార్లు అసందర్భ ప్రేలాపనలు సహజమేనని సెర్చింగ్ దిగ్గజం వెల్లడించింది. సో దీన్ని బట్టి చాటుబాట్లు ఎప్పుడూ తియ్యటి మాటలను చెప్పవన్నమాట. అయితే ఇదేమీ నవ్వుకోవాల్సిన మ్యాటర్ ఎంతమాత్రమూ కాదు. తనను భయాందోళనకు గురిచేసిందని విజయ్ రెడ్డి చెప్పారు. ఒకవేళ మానసికంగా కృంగిపోయిన వారు ఇలాంటి వ్యాఖ్యలను చూస్తే చాటుబాటు చెప్పినట్టే చేసే ముప్పు ఉంది. చాటుబాటు ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రమాదకరం. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చాటుబాట్లు చేయడం ఇదే తొలిసారి మాత్రం కాదు. గూగుల్ చాటుబాట్ విద్వేషపూరితంగా స్పందిస్తుందన్న విమర్శలు గతంలోనూ వినిపించాయి. ఈ ఏడాది మేలోనూ గూగుల్ చాటుబాట్ ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై స్పందించింది. అది తప్పుడు సమాచారం ఇవ్వడమే కాదు, అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసింది. రోజుకొక రాయిని తినమని సలహా ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ కారణంగా తొలి మరణం నమోదైంది. ఈ ఘటనలోనూ గూగుల్ పైనే విమర్శలు వచ్చాయి. 14 ఏళ్ల టీనేజర్ ఏఐ బాట్తో ప్రేమలో పడ్డాడు. ఏఐని గూగుల్ పరిశోధకులు డిజైన్ చేశారు. చాట్ బాట్తో మాట్లాడిన తర్వాత ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ బాలుడు ఆత్మహత్యకు చాట్ బాట్ ప్రేరేపించింది. ఇలాంటివి చాలా ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఈ సమస్య కేవలం గూగుల్కు మాత్రమే పరిమితం కాలేదు. కృత్రిమ మేధస్సు మనిషి ఊహించిన దానికన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సో రోజురోజుకి చాటుబాట్లు పురోగతి సాధిస్తున్నాయి. ఇప్పుడు వాటిని కమ్యూనికేషన్ కోసం అందరూ ఇష్టపడుతున్నారు. అది గొంతులను మారుస్తుంది, వివిధ రకాలుగా భాషను వల్లవేస్తుంది, మీకు ఇష్టమైన వ్యక్తి మొహంలోకి మారి సంభాషిస్తోంది. చాటుబాట్లు సెల్ఫీలను తీస్తాయి, గతంలోని మాటలను గుర్తుంచుకుంటుంది. ఇలాంటి చర్యలపై మనిషి అమితమైన ఆసక్తిని కనబరుస్తాడు. రోజురోజుకు మానవ జీవితాల్లో ఏఐ భాగంగా మారిపోతుందని టెక్ నిపుణులు వివరిస్తున్నారు. అయితే జీవన్మరణ నిర్ణయాలను ఏఐను అడగొద్దని, ఏఐను నమ్మకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటిని నియంత్రించే చట్టాలు, వ్యవస్థలు మన వద్ద లేవు. కానీ ప్రజలు మాత్రం ఈ సూచనలను పట్టించుకోవడం లేదు. చాలా వరకు జీవన్మరణాలకు సంబంధించిన నిర్ణయాలను చాటుబాట్లని అడుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల 20 లక్షల మంది ఏఐని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారంతా చాటుబాట్లతోనే సంభాషిస్తున్నట్టు నివేదికలు వివరిస్తున్నాయి. చాలా మంది యూజర్లు జీవితానికి సంబంధించి సలహాలను ఏఐ చాటుబాట్లని అడుగుతున్నారు. ఏఐ చాటుబాటు మాటలు విని కొంతమంది యూజర్లు విడాకులను కూడా తీసుకుంటున్నారు. చాట్ జీపీటీ మాట విని ఓ 37 ఏళ్ల మహిళ భర్తకు విడాకులు ఇచ్చి ప్రేమికుడిని పెళ్లి చేసుకుంది. కొందరు ఇప్పుడు ఏఐ భాగస్వాములను ఎంచుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
ఇప్పుడు ఒంటరిగా ఉన్న చాలా మంది ఏఐని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. మరణించిన ప్రియమైన వ్యక్తుల జ్ఞాపకాలను, అంచనాలను తిరిగి ఏఐతో పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సరే చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. అదే సమయంలో మానవ సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. ఒంటరితనం అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు చాలా మంది ఏఐ టెక్నాలజీని ఆశ్రయిస్తున్నారు. కానీ మానవ సంబంధాలు లేకపోతే ఒంటరితనం మరింతగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఏఐని నియంత్రించడం అసాధ్యం. జాత్యహంకార శృంగార భావనలను కూడా చాటుబాట్లు వ్యక్తం చేస్తున్నాయి. కానీ వీటిపై కంట్రోల్ మాత్రం లేకుండా పోయింది. ఏఐతో ముప్పు పొంచి ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ చాలా దేశాలు, కంపెనీలు మాత్రం ఏఐ కోసం వెంపర్లాడుతున్నాయి. పెద్ద ఎత్తున ఏఐ కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐని యుద్ధంలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఇక ఇప్పటికే ఏఐని యుద్ధంలో ఇజ్రాయెల్ వంటి దేశాలు వినియోగిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను డ్రోన్లలో వినియోగిస్తున్నారు. ఆటోమేటిక్ సెన్సార్లకు కూడా ఏఐని అనుసంధానం చేశారు. అవే కాకుండా స్వయంగా నిర్ణయం తీసుకునేలా కొన్ని టూల్స్ను ఏఐ ద్వారా రూపొందిస్తున్నారు. ఏఐను అదనపు బలంగా కొన్ని మిలిటరీలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో, ముందస్తుగా లక్ష్యాన్ని గుర్తించడంలో, మానవ ముప్పుని తప్పించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే యుద్ధంలో కొత్త సైనిక విభాగంగా, కొత్త ఫోర్స్గా ఏఐ మారుతుంది. యుద్ధంలో కూడా ఏఐతో సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఆన్ పేపర్, ఆల్గరిథం పరంగా యుద్ధంలో ఏఐ చేసే విన్యాసాలు అద్భుతమనే చెప్పాలి. కానీ యుద్ధంలో అది ఎలా దాడి చేస్తుందనేది స్పష్టంగా చెప్పలేం. ఉదాహరణకు లావెండర్ను తీసుకోండి. లావెండర్ అనేది ఇజ్రాయెల్ ఉపయోగించే ఏఐ ఆధారిత వ్యవస్థ. లావెండర్ వద్ద గాజాలోని ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి. తన వద్ద ఉన్న డేటా ఆధారంగా అక్కడి ప్రజలు హమాస్ మిలిటెంట్లా కాదా అనేది నిర్ధారిస్తుంది. అయితే లావెండర్ ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది అంటే 90% పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఉదాహరణకు హమాస్ ఉగ్రవాదులను 100 మందిని గుర్తించిందనుకోండి, అందులో 10 మంది అమాయకులు ఉంటారన్నమాట. లావెండర్ మొత్తం 37,000 మందిని హమాస్ ఉగ్రవాదులుగా గుర్తించింది. అంటే అందులో 10% మంది అమాయకులు కూడా ఉంటారు. యుద్ధంలో ఇలాంటి టెక్నాలజీని అనుమతించడం అనేది దారుణమనే చెప్పాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీవ్రమైన నష్టం ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా కృత్రిమ మేధాను విశ్వసిస్తే దానితో బంధం ఏర్పడుతుంది. ఇది కాదనలేని వాస్తవం. ఇది ఇప్పటికీ టైంపాస్గానే అనిపించవచ్చు, కానీ ఇది జీవన్మరణ సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.